విజయ్ సార్ నేను ఒక 2-3 టెక్నికల్ పాయింట్స్ చెప్తాను సార్ ఎఫ్ఐఆర్ లో సిఏ నాగరాజు అండ్ అదర్స్ లేరని మాట్లాడతారు సార్. ఎఫ్ఐఆర్ అనేది కంప్లైంట్ ఇచ్చిన ఏదైతే వాళ్ళ భావన ఏదైతే ఉంటుందో వాళ్ళు ఏదైతే చెప్తారో దానికి అఫిషియల్ డాక్యుమెంట్ మాత్రమే. అంటే కంప్లైంట్ ఏ రకంగా అయితే కంప్లైంట్ ఇస్తారో ఆ రకంగానే ఎఫ్ఐఆర్ రాసుకుంటారు. దాంట్లో క్లియర్ కట్ గా విజయలక్ష్మి అనే వ్యక్తి ఏం చెప్పారు? వాయిస్ మ్యూట్ లో ఉంది. రాజీవ్ వాయిస్ మ్యూట్ లో ఉంది. నన్ను మాట్లాడివ్వండి. మిమ్మల్ని ఏం అడ్డుకోలేదు, మీరు మాట్లాడండి. చిన్న సబ్మిషన్ విత్ డ్యూ రెస్పెక్ట్ మిత్రమా, చిన్న ఒక్క సబ్మిషన్ మిత్రమా, విత్ డ్యూ రెస్పెక్ట్. ఎఫ్ఐఆర్ వేరు, రిమాండ్ రిపోర్ట్ వేరు. నేను రిమాండ్ రిపోర్ట్ గురించి మాట్లాడాను. కాదు రాజీవ్ గారు టెక్నికల్ ఆస్పెక్ట్ ఏంటంటే ఎఫ్ఐఆర్ వేరు, కంప్లైంట్ వేరు. మీరు చెప్పాల్సింది రిమాండ్ రిపోర్ట్ గురించి కాదు రాజీవ్ గారు. ఎఫ్ఐఆర్ వేరు, కంప్లైంట్ వేరు. కంప్లైంట్ లో ఒకటి పేరే ఇస్తారు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ తీసుకున్నటువంటి అధికారి ఖచ్చితంగా దాంట్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కట్టాలి. కంప్లైంట్ ఇచ్చేవాడికి తెలియదు ఎవడు నేరం చేశాడో. కంప్లైంట్ ఇచ్చేవాడికి తెలియదు ఎవడు నేరం చేశాడో. ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటారు. తీసుకొచ్చి ఎఫ్ఐఆర్ ప్రజల్ని పిచ్చోళ్ళని చేయొద్దు. నేను అదే అంటున్నా. ఎఫ్ఐఆర్ ఇప్పుడు ఆయన రాజీవ్ గాంధీ గారు ఒక మాట అన్నారు, అండ్ అదర్స్ ఎక్కడ కనపట్లేదని. ఎఫ్ఐఆర్ అనేది ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో దాని మీద కట్టారు. ఆమె క్లియర్ గా ఏం చెప్పింది? సిఏ నాగరాజు నా కొడుకు చంపేశారని చెప్పింది. దాని ప్రకారం ఎఫ్ఐఆర్ కట్టారు. సార్ ఎప్పుడు అండ్ అదర్స్ చేరుస్తారు సార్? ఏదైనా ఒక క్లూ వచ్చి కొన్ని ఆధారాలు దొరికినప్పుడు సిట్కి ఆ తర్వాత సార్ దేశంలో ప్రథమంగా కూటమి ప్రభుత్వంలో చరిత్ర సృష్టించబడింది ఒక్కడి మీదే లాకప్ డెత్ కేసు ఎఫ్ఐఆర్ కట్టి. ఎక్కడ ఈ దేశంలో ఎక్కడా లేదు. అసలు నేనంటున్నా కూటమి ప్రభుత్వం ఎఫ్ఐఆర్ కట్టింది, అతను జైలు పంపింది. మీరు ఎప్పుడైనా లాకప్ డెత్ విషయంలో ఎప్పుడైనా ఏ గవర్నమెంట్ అయినా ఈ మాదిరిగా కేసు కట్టి హత్యానేరం కింద లాకప్ డెత్ మీద జైలు పంపిన కేసు ఎప్పుడైనా చూసారా ఆంధ్రప్రదేశ్ లో? సింగళూరు వెంకటేష్ గారు, మీకున్న ఈ ఎక్స్పీరియన్స్ లో న్యాయవాదిగా ఏ రోజైనా ఒక ప్రభుత్వం ఇంత స్పష్టంగా చర్యలు తీసుకున్న ప్రభుత్వాన్ని ఎప్పుడైనా చూసారా అని అడుగుతున్నా నేను. మీరు తెలియకపోతే తెలియదని చెప్పండి. గతంలో సార్ ఇంత చేస్తూ ఉంటే కూడా సార్ మీరు ఒక స్క్రిప్ట్ ఎత్తుకొస్తారు. కాదు మీరు వినండి. మీకు సబ్జెక్ట్ తెలియదు కాబట్టి చెప్తున్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో విజయవాడలో జరిగినటువంటి లాకప్ డెత్ విషయంలో ఇంతకన్నా చాలా స్పీడీగా ఎఫ్ఐఆర్ కట్టినటువంటి చరిత్ర ఇదే తెలుగుదేశం పార్టీకి ఉంది. సిపి సురేంద్ర బాబు గారి హయాంలో విజయవాడలో జరిగినటువంటి బుడ్డ సెత్తని ఎన్కౌంటర్ విషయంలో ప్రభుత్వం ఇక్కడలాగా 40 రోజులు తాత్సారం చేయలేదు. మీరు మాకు చెప్పకండి. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న అడ్వకేట్ గా నేను చెప్తున్నాను. మీకు లా తెలియదు కాబట్టి మీరు దయచేసి మా దాంట్లో మీరు మీరు చేసినది ఖచ్చితంగా డిలే. మీరు చేసిన ఎంక్వైరీ డిలే, ఎఫ్ఐఆర్ డిలే, రిమాండ్ డిలే. ఎందుకు తాత్సారం చేసింది? ఒక నెల పాటు మీరు చేసినటువంటి లోపభూయిష్టమైనటువంటి పనుల వల్ల ఖచ్చితంగా ఈ రోజు సీసీటీవీ ఫుటేజ్ కనపడట్లేదు అన్నారు కోర్టుకు వచ్చి పోలీసులు. ఎంత చేతకానితనంలో ఉన్నాం మనం ప్రభుత్వమే కదా నడిపేది. హోమ్ మినిస్టర్ గారు ఏం చెప్తున్నారు? మీరు ఎక్కడన్నా కూర్చుని ఒక్క నిమిషం వెంకటేష్ గారు, మీరు మాట్లాడలేదు కదా. డిస్టర్బెన్స్ వస్తే ఎవరికీ తెలియట్లేదు అసలు ఏం మాట్లాడలేదు. లేదు సార్, అంటే రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చినప్పుడు మనం కంట్రోల్. సరే మీకు ఇస్తాను సింపుల్ గా చెప్తారు కదా, మీకు నేను ఇస్తాను. నెక్స్ట్ మీరు అనుకునేది జరగవు వెంకటేష్ గారు. మీరు కోర్టులో కూడా మీరు ఒక వాదన వినిపిస్తారు, మీకు ఆపోజిట్ న్యాయవాది ఇంకొక వాదన వినిపిస్తాడు. అంతేగాని మీకు ఆపోజిట్ వాదన వినిపించినప్పుడు నువ్వు మాట్లాడకూడదు కోర్టులో ఇలాగా అని రాంగ్ గా మాట్లాడితే ఇది కోర్టు ఇలాగే మాట్లాడతారు. మాకు తెలిసిన విషయాలు రాంగ్ గా మాట్లాడితే చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుని మీ ఇష్టం వచ్చినట్టు చెడుగులు ఆడేస్తామంటే కోర్టు అయినా, సుప్రీం కోర్టు అయినా, హైకోర్టు అయినా, ఏ కోర్టు లోవర్ కోర్టు అయినా ఇలా మాట్లాడదు. ఏ రకంగా కరెక్ట్ నాకు అర్థం కాదు. ఒక న్యాయవాదిగా ఉండండి మీరు, అంతేగాని ఒక పార్టీకి చెందిన వ్యక్తిగా మాట్లాడడం. న్యాయవాదిగా ఉన్నాను కాబట్టి మీరు ఇంకా మాట్లాడగలుగుతున్నారు. నేను చట్టమే మాట్లాడుతున్నాను. నేను చట్టం మాట్లాడుతున్నా, డ్యూ ప్రొసీజర్ మాట్లాడుతున్నా. గతంలో మీ చంద్రబాబు గారు చేసినటువంటి ఒక కేసు విషయంలో ఆయన చేసిన దాన్ని అప్రిషియేట్ చేస్తున్నా. ఇప్పుడు ఎందుకు చేయట్లేదని అడుగుతున్నా. ఏం వాదన చేస్తుంది? అసలు నిజానిజాలు అంటే తెలుసుకోవాలి ప్రజలు. ప్రజలందరికీ నిజం తెలుసండి, మీకు తప్ప. ప్రజలు చెప్తున్నారు
ఈ రకంగా ఓ పక్కన మరొక న్యాయవాది మిత్రుడు జడా శ్రవణ్ కుమార్ కూర్చుని ఏ క్షణంలో ఏ టైంలో ఎక్కడ ఎలా హింసించారు, ఎలా బంధించారు, శవాన్ని ఎలా మాయం చేశారు, చంపిన వ్యక్తే మళ్ళీ దాన్ని ఎలా సర్టిఫై చేసి ఖననం చేశారు అనేది దీర్ఘకాలికంగా చెప్తున్నాడు కదా. ఈ రోజు హైకోర్టుకి వెళ్ళాడు కదా, సిబిఐ ఎంక్వైరీ కావాలని అడుగుతున్నాడు కదా. మీరు చెప్పినట్టు మీరు లేట్గా ఎంటర్ అయ్యారు సార్. నేను క్లియర్ గా ఒక రోజు ఒక కేసు వారం పట్టచ్చు, ఒక కేసు నెల పట్టచ్చు. సరే ఓకే, పూర్వాపరాలంటే బయటికి రావాలి. ఓకే, దర్యాప్తు జరుగుతోంది. ఓకే విజయ్, పొద్దున ఒక అప్డేట్ విజయ్ ఓకే దర్యాప్తు ఇప్పుడు మీకే కదా అది మీకే ప్లస్ అవుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లోని. ఓకే సరే చెయ్యండి, చేసేవన్నీ బయట పెట్టండి, జుడిషియల్ ఇవన్నీ లేకుండా మీ ద్వారానే చేయించండి, పోలీసులకు చెప్పండి, ఆర్డర్స్ ఇవ్వండి, ఎవరెవరు అక్కడ ఉన్నారో వాళ్ళందరినీ సస్పెండ్ చేయించండి, ఆ బాధ్యత మీదే కదా. ఓకే సరే ఓకే రాజు సింపుల్ గా స్ట్రైట్ గా విషయం మాట్లాడతారు సార్. ఇప్పుడు అక్కడ ఉన్న సిఐ గారు టాస్క్ ఫోర్స్ వాళ్ళకు ఒక రిక్వెస్ట్ పెట్టాడు, ఏమని ఇతని మీద 2 వారెంట్లు ఉన్నాయి, ఇతన్ని మాకు తెచ్చి అప్పగించండి అని టాస్క్ ఫోర్స్ వారికి అప్పగించారు. అడిగారు, టాస్క్ ఫోర్స్ వారు అతను తీసుకొచ్చి సిఐ నాగరాజుకు అప్పగించారు. తర్వాత టాస్క్ ఫోర్స్ రెస్పాన్సిబిలిటీ ఎక్కడుందండి? దాంట్లో సిపిఐ రెస్పాన్సిబిలిటీ ఎక్కడుందండి? ఏంటి ఒక్క విషయం విజయ్ ఒక్క విషయం వినిపిస్తుందా? విజయ్ ఒక్క విషయం వినిపిస్తుందా? దీని పుట్టు పూర్వత్వాలు అన్ని కూడా వస్తాయండి, అనవసరమే ఎందుకు. ఇప్పుడు దీని మీద మేము పారదర్శకంగా ఉన్నాం, చేస్తాం, నిజాలు నీకు తెలుస్తాం, మా బాధ్యత అంటే అయిపోయింది. దానికి వాళ్ళని ఎందుకు రాజు మాట్లాడండి. సరే ఒక్క నిమిషం. ఓకే విజయ్ మీరు చెప్పింది అర్థమైంది కదా, మీకు చెప్పింది అర్థమైంది. ఓకే డన్ ఓకే ఫైన్. రెండు విషయాలు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా ఎవరైతే ఉన్నారో ఆయన ఎందుకు చెప్తా ఉన్నాం అంటే, కనీసం మేము అనేక టీవీల్లో మాట్లాడినాం, ఈ 99 టీవీ చూసినా చూడకపోయినా, సాక్షి చంద్రబాబు గారు చూసి చూడకపోయినా, ఇలాంటి ప్రతినిధులు కొద్దో గొప్ప ఏమైనా అవకాశం ఉంటే నాయకుడికి ఇలా వెళ్ళగలిగితే చెప్పాలి. ఇటువంటి కీ పాయింట్స్ కొన్ని ఇక్కడ డిస్కషన్స్ లోకి వస్తున్నాయి. మీరు ఆ రకంగా మనం చర్యలు తీసుకుంటే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, ఆ గాది సాయికృష్ణ కుటుంబానికి అన్యాయం జరిగింది, న్యాయం చేసినట్టు అవుతాం సార్ అని వీళ్ళు చెప్పగలుగుతారేమో, ప్రజలు కూడా అర్థం చేసుకుంటారని మేము మాట్లాడుతాం తప్పితే ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ ప్రతినిధి మీద మాకేం వ్యక్తిగతమైన కక్ష లేదు. కాకపోతే అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం జరగాలి. ఈ విషయంలో న్యాయం గనక గాది సాయికృష్ణ కుటుంబానికి సార్ నన్ను మాట్లాడమని విజయ్ సరే ఓకే ఒక్క నిమిషం. ఇప్పుడు ఇక్కడ గాదే సాయికృష్ణ అంశం గురించి మాట్లాడాం. సరే మీరు వివేకానంద రెడ్డి గారి హత్య గురించి ఇందాక ఏదో మాట్లాడితే దానికి సమాధానం ఆల్రెడీ చెప్పాను, అప్పుడు మీరు వెళ్ళలేనట్టున్నారు. మరి మీరు అటెన్షన్ గా లేకపోతే బాధ్యత నాది కాదు. ఒకే ప్రశ్న 10 సార్లు సమాధానం చెప్పడం నా ఉద్దేశం కాదు. కిరణ్ రాయ్ కిందాక చాలా గట్టిగానే సమాధానం చెప్పాను, మీరు విని ఉంటారు. బట్ ఇప్పుడు నేను అడుగుతున్నది ఏంటంటే, ఈ రోజు గాదే సాయికృష్ణ విషయంలో మీరు అలసత్వంగా ఉంటే రేపు మరొకటి బలైపోతాడు. సరే ఈ రోజు అబ్బాయి రౌడీషేషన్ కావచ్చు, ఇంకో కేసు కావచ్చు, రేపు దీన్ని అలుసుగా పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంటే రేపు వర్మని చంపేస్తే వర్మని చంపుతారు, ఎల్లుండి నన్ను చెప్తారు, తర్వాత సింగళూరు వెంకటేష్ గారిని చెప్తారు. చంపడానికి ఉందండి పోలీస్ డిపార్ట్మెంట్ చంపడానికి ఉందండి. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి, ఎవరు కూడా చట్టం చేతుల్లో అడుగుతున్నటువంటి టెక్నికల్ పాయింట్స్ ఇక్కడ మీరు గమనిస్తే వర్మ గారు టెక్నికల్ గానే రిమాండ్ రిపోర్ట్ కు సంబంధించి నేను స్టడీ చేశాను, రిమాండ్ రిపోర్ట్ చూశాను. అందులో మేము వెళ్తాం పర్మిషన్ అడిగాను, మీరు వెళ్ళంగానే ఏసీపీకి చెప్పారని చెప్పి మళ్ళీ కమిషనర్ దగ్గర నుండి కాదు ఏసీపీకి ఇంటిమేట్ చేసాం, టాస్క్ ఫోర్స్ ఏసీపీ పర్మిషన్ ఇచ్చారు, మేము వెళ్ళాం అన్నారు. సరే వెళ్తున్నప్పుడు అడిగారు, ఎల్లమని ఆర్డర్ ఇచ్చారని చెప్పారు, మరి తీసుకొచ్చినప్పుడు అక్యూజ్డ్ మేము క్యాచ్అప్ చేసాం, స్టేషన్ తీసుకొచ్చామని రిటర్న్ గా ఎందుకు సబ్మిట్ చేయలేదు? ఏసీపీకి రిటర్న్ గా మీరు ఎందుకు చెప్పలేదు? ఏసీపీ సిపికి ఎందుకు రిపోర్ట్ చేయలేదు? వాళ్ళ అక్కడ ల్యాబ్స్ లేదా? ఒక బాధ్యత కలిగినటువంటి కమిషనర్ ఆఫ్ పోలీస్ గా ఎక్కడెక్కడ సీసీ ఫుటేజ్ పనిచేస్తున్నా లేదా ప్రతిదీ చూసుకోవాలి, ఆయన కంట్రోల్లో ఉంటది. అక్కడ ఖచ్చితంగా సిపి గారి ఏ అడ్మినిస్ట్రేషన్ ల్యాబ్స్ ఉంది, ఆయన సస్పెండ్ చేయండి మీ ప్రభుత్వం. సిపికి మీకున్న అంతర్గత సంబంధం ఏంటి? సిపి గారు గతంలో ఎన్నికలైన నారా లోకేష్ గారి గుంటూరు జిల్లాలోనే ఆయన ఏదో వేయించుకున్నారని అది కూడా బాధ ఉంది. ఈ కేసు మీద న్యాయం జరగాలనేది మీకు డిమాండ్. ఓకే న్యాయం ఏళ్ళుంటగా జరగదు. వెంకటేష్ గారు ఎన్ని సిట్లు వేశారు, ఎన్ని సిట్ రిపోర్ట్ వెంకటేష్ గారు సింపుల్ గా స్ట్రైట్ గా ఖచ్చితంగా ఈ కేసు సిట్ చేతిలో నుంచి సిబిఐ చేతిలోకి వెళ్ళిపోతుంది. అందులో మీరేం డౌట్ పడాల్సిన పని లేదు రాజీవ్ గాంధీ గారు.
దీనికి సంబంధించి విభిన్నమైనటువంటి అడ్వకేట్స్ మిత్రులు చాలా మంది కూడా హైకోర్టులో అప్రోచ్ అయినటువంటి పరిస్థితి. ఈ హెబియాస్ కార్పస్ పిటిషన్ కి సంబంధించినటువంటి వ్యవహారం రేపు 29 ఉంది కాబట్టి 29 తేలిన వెంటనే దానికి సంబంధించి సిబిఐ ఇన్వాల్వ్మెంట్ గురించి ఖచ్చితంగా ప్రజా సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున హైకోర్టు దగ్గరికి వెళ్ళి వాళ్ళని అభ్యర్థించి ఖచ్చితంగా హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకునేటువంటి పరిస్థితి. ఎందుకంటే సిట్ తో న్యాయం జరిగేటువంటి పరిస్థితి కనిపించడం లేదు కాబట్టి దీన్ని ఖచ్చితంగా హైకోర్టులో ఈ విషయం కూడా గట్టిగానే వాదనలను వినిపించడానికి న్యాయవాదులు సిద్ధమవుతున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సిట్ రిపోర్ట్ చిన్న సబ్మిషన్ సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఇందాక సిబిఐ ఎంక్వైరీ అనేది కేసులు ఎంక్వైరీ చేశారు, సిబిఐకి ఏమీ తేల్చలేదు, దానికి 2-3 కేసులు ఉదాహరణ అని చెప్పారు. ఎందుకు తేలలేదు అంటే మీరు సాక్ష్యాధారాలన్నీ ట్యాంపర్ చేసి సిబిఐ చేతుల్లో ఎత్తి ఏముంటది. ఇప్పుడు అందుకే ఇమీడియట్ గా సిబిఐ అడుగుతుంది. కారణం అదే. ఆ కేసులు రాజు గారు ఆ కేసులు వేరు, ఈ కేసులు వేరు. ఈ కేసులో ఖచ్చితంగా ఈ కేసులో సాక్ష్యాలు ఏం అవసరం లేదు. ఈ కేసులో డెడ్ బాడీతో పని లేదు. అవినాష్ రెడ్డి కడప ఎంపీ ట్యాంపర్ చేశాడు. సరే ఓకేలేండి, డైవర్ట్ అవుతుంది. ఓకే అండి. అవినాష్ రెడ్డి గారి గురించి మాట్లాడకండి. సిబిఐని ఆంధ్రప్రదేశ్ లోకి రావాలంటే నా అనుమతి తీసుకుని రావాలని చెప్పినటువంటి ప్రభుత్వం కదా మీది. ఎందుకంటే థ్యాంక్ యూ సో మచ్ సింగళూరు వెంకటేష్ గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ అండి. కొండ రాజీవ్ గారు థ్యాంక్ యూ, విజయశేఖర్ రెడ్డి గారు థ్యాంక్ యూ, కిరణ్ రాయ్.